ముందుకు ఎలా అయితే ఇవన్నీ మీకు పంపించేస్తాయి కదా, బ్యాటరీ రేట్ కూడా కొట్టాలి. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాకి మరి మా కార్మికుల తరఫున విచ్చేసి ఇక మా యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా యొక్క సమస్య ఏంటంటే, ఇంతవరకు కూడా చాలని జీతాలతో మేము మా బ్రతుకులు నెట్టుకొస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం నుంచి కూడా మేము మరి కౌన్సిల్లో మా యొక్క సమస్యలు పెట్టడం జరిగింది. యూనియన్ ద్వారా పెట్టిన సమస్యలను మరి వెంటనే పరిష్కరిస్తామని చెప్పి కౌన్సిల్ కూడా ఆమోదం చేయడం జరిగింది. అందరూ కూడా అంగీకరించారు. కమిషనర్ గారు కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. ఇదిగో అదుగని చెప్పేసి ప్రతిసారి కూడా మాకు ఇలాగా డ్రాగన్ చేసుకొస్తున్నారు. కానీ మా బ్రతుకులు చూస్తే చాలా దుర్భరంగా ఉన్నాయి. చాలని జీతాలతో 13,000 రూపాయల జీతంతో మేము నెట్టుకొస్తాను. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మా సమస్యలు కూడా వివరించడం జరిగింది. అయినప్పుడు కూడా మొన్నట 10వ తేదీ నాడు మేము టూల్ డౌన్ చేసాం. పెంచిన జీతాలు వెంటనే మాకు చెల్లించాలని చెప్పి మేము చెల్లించట్లేదు అన్న విషయం మీద మేము టూల్ డౌన్ చేస్తే అధికారులు స్పందించి మరి మాకు 15 రోజులు గడిపిచ్చారు.
ఈ 15 రోజులు కూడా మేము చాలా ఓపిక పడ్డాం. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఓపిక పడుతూ నేటికి 10 రోజుల నుంచి 15 రోజుల నుంచి మేము అధికారుల మాట విని, నాయకుల మాట విని ఎంతవరకు కూడా మేము సహిస్తూ వచ్చాం. కానీ ఈ రోజుకి మేము చివరగా అందరూ కూడా ఎక్స్ అయిపోయి ఇంకా మా కమిట్మెంట్ మేము విరమించుకొని ప్రతి ఒక్కరం కూడా ఇంకా సమ్మెకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మరి ఈ రోజు అర్ధరాత్రి నుంచి మేమందరం కూడా సమ్మెలోకి రావడం జరిగింది. మా యొక్క పరిస్థితిని ఎప్పుడైనా ప్రభుత్వం వారు అలాగే అధికారులు అర్థం చేసుకొని వెంటనే పెంచిన జీతాలు వెంటనే మరి చెల్లిస్తే మేము వెంటనే విధుల్లో కూడా వెళ్తాం. వాళ్ళు ఫైల్ శాంక్షన్ చేసామన్నటువంటి దాని మీద మా దగ్గరికి వస్తే మేము తప్పకుండా సమ్మెను విరమించుకుంటాం. అంతవరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మాకు సహకరించి మాకు ఎంకరేజ్ చేసి ఇలా మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకొని మరి మీరు మమ్మల్ని ఇలాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం. దయచేసి అధికారులందరూ కూడా స్పందించి మా తక్షణమే నిర్ణయం తీసుకొని వెంటనే స్పందించి దీని మీద మాకు మరి వెంటనే ఆ ప్రభుత్వానికి విన్నవించి పెంచిన జీతాలు వెంటనే చెల్లిస్తారని మీ పత్రికా ముఖంగాను మరి అందరి తరఫున మేము విన్నవించుకున్నాం. థ్యాంక్ యూ. సార్ మొత్తం స్టాఫ్ అందరూ కలిపి 1674 మంది సార్. ఓవరాల్ ఒకటే సిఆర్ ఉన్నాం సార్. అందులో ఓన్లీ వాటర్ సప్లై మాత్రమే 1274 మంది. అయితే ఇక్కడ మేము ఎప్పుడైతే సెప్టెంబర్ 9వ తారీఖున కూర్చున్నామో వాళ్ళకి అంటే మేము అడిగింది ఎస్ఎస్ఆర్ రేటు. ఎస్ఎస్ఆర్ రేట్ కాకుండానే ఇంకో రేట్ తీసుకోండి అని చెప్పేసి ఒక టైం పీరియడ్ పెట్టారు. ఎవరికైతే 10 సంవత్సరాలు అనుభవం ఉండి టెక్నికల్ ఈ జాబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ సెమీ స్కిల్ జీతాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ 1274 మందిలో 950 మందికి మాత్రమే ఇప్పుడు జీతం పెరుగుతుంది. ఆ పెరుగుతున్న జీతం కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. మాకు ఇది వరకు 15,000 ఉండేదండి. కటింగ్లు పోగా 13,087 రూపాయలు వచ్చేది. ఇప్పుడు ఆ జీతాన్ని 15,000 నుంచి 3,500 పెంచుతూ 18,500 జీతం చేస్తున్నారు. అది కటింగ్లు పోగా 16,411 రూపాయలు వస్తుంది. 15,000 వస్తుందండి. నేను జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీని. ఇక్కడ సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి 9వ తారీఖున మేము కూర్చున్న సమ్మె ఒక్కరోజు సమ్మె వల్ల మాకు అధికారులు స్పందించి కౌన్సిల్లోని డిసెంబర్ 11వ తారీఖు కౌన్సిల్లోని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, తర్వాత అధికారులు అందరూ ఏకదాటి మీద వచ్చి మా వాటర్ సప్లై కార్మికులందరికీ అన్స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్ అనగా 15,000 నుంచి 18,500 మరియు 18,500 ఉన్నటువంటి అందరికి ఉన్న 20,500 చేసినట్టు డిసెంబర్ 11వ తారీఖున కౌన్సిల్ తీర్మానం చేశారండి కార్పొరేటర్లు అందరూ. అయినా సరే డిసెంబర్ నుంచి నేటికి 6 నెలలు అయినా సరే ఇప్పటికీ ఆ పని ఇంకా అవుతుంది, ఆ నెల అవుతుంది, ఈ నెల అవుతుంది అని అలా చెప్పుకొని వస్తున్నారే తప్ప కాలయాపన వస్తున్నారు తప్ప మాకు ఆ జీతాలు పెరిగినట్టు జీతాలు మాత్రం మా కార్మికుల అకౌంట్లో మాత్రం వేయడం లేదు. ఇలా అని 5 నెలలు మే నెల 10వ తారీఖున మాకందరికీ పెరిగిన జీతాలు చూపించి 80 చూపించారు. 80 చూపించిన దాన్ని మళ్ళీ మే 30న అవే జీతాలని పెరిగిన జీతాలను తగ్గించేశారండి. ఏంటయ్యా అని అడిగితే ఇది గవర్నమెంట్కి వెళ్ళాలి, గవర్నమెంట్ లోనే మీరు తేల్చుకోవాలని అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఇదే ఎవరైతే మాకు అప్రూవల్ ఇచ్చారో వాళ్ళందరూ కౌన్సిల్ తీర్మానం ఉన్నారు కదండి. అప్పుడు లేని గవర్నమెంట్ ఇప్పుడు గుర్తొచ్చిందండి. జీతాలు కరెక్ట్గా అకౌంట్ లో పడే టైంకి జీతాలు ఆపేశారండి. ఈ జీతాలు ఆపిన కడుపు మంటతో వాట్సాప్ లో కార్మికులందరం జూన్ 10వ తారీఖున మేము టూల్ డౌన్ అని చెప్పేసి 10వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి వాట్సాప్ లో ఆపుతామని చెప్పేసి ఎప్పుడైతే సమ్మె నోటీస్ ఇచ్చామో కార్మికులందరూ రెస్పాన్స్ చూసి వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేసుకొని అది అవ్వని ఎడల మాతో 11:30 గంటలకి సంప్రదించి మాకు 15 రోజులు గడువిస్తే మీ సమస్య ఏదైతే ఉన్నదో పెరిగిన జీతాన్ని మీకు 15 రోజులు ఇప్పిస్తామని చెప్పేసి మాకు తెలియజేసి 11వ తారీఖు ఉదయం అందరినీ సప్లైలు ఇప్పించేసి టీఎస్ఆర్ రప్పించేసి అక్కడ మాకు అందరికీ కలిపి ఎండర్స్మెంట్ ఇచ్చారండి. ఈ రాతపూర్వకంగా మాకు ఎండర్స్మెంట్ ఇచ్చారు. 15 రోజులు మీ జీతాలు అవ్వకపోతే మీరు మీ అస్త్రం మీకు ఉన్నది కదా, అస్త్రాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి కార్మికుల సమక్షంలో చెప్పారండి.
ఇప్పుడు నేటికి 15 రోజులు కాదు కదా, 16వ రోజు అయ్యి నిన్న సాయంత్రం 6 వరకు చూసామండి. పని చేస్తారు, అది ఒక్క దగ్గర అయిపోయింది, దాన్ని ముందుకు తీసుకెళ్తారు, పెద్ద పని కాదు కదా అని చెప్పేసి నేను సాయంత్రం 6 వరకు టైం ఇచ్చామండి. కానీ ఇప్పటికీ ఏ ఒక్క అధికారి కానీ ఎవరు కానీ రెస్పాండ్ అవ్వలేదండి. ఇంకా టైం అడుగుతున్నారు మమ్మల్ని. 5 రోజులు టైం ఇవ్వండి, 6 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి. అయ్యా, మేము అడుగుతుంది ఒకటే, మీరు ఏదైతే మాట ఇచ్చారో 15 రోజుల్లోనే ఆ 15 రోజుల టైం గడువు అయిపోయింది. మీరే అన్నారు మా అస్త్రం మేము ఉపయోగించుకోండి అని చెప్పేసి అస్త్రం ప్రకారంగానే 27 అర్ధరాత్రి 12:05 నుంచి మేము విశాఖపట్నం మొత్తం నీటిదల ఆపి చేశాము. మీరు తక్షణమే స్పందించి మాకే సమస్య మీరే చిన్నదని చెప్తున్నారు కాబట్టి దాన్ని రెక్టిఫై చేసి మాకందరికీ జీతాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి.